ఎందుకంటే నిన్న ఆఫ్ దొరకలేదు. నేను 6 months తర్వాత కేరళ వెళ్ళాను. 6 months తర్వాత ఇదే ఫస్ట్ సండే. నేను అనుకుంటున్నాను ఎట్లయినా చర్చ్కి వెళ్ళాలి, ఇదే ఫస్ట్ సండే కదా, అసలు మానకూడదని. మా ఎన్ఎస్ని కూడా లీవ్ అడిగితే ఇవ్వలేదు. సరే అని చెప్పి మామూలు డ్యూటీ వేస్తుంది, సాయంత్రం అయినా వెళ్ళొచ్చు కదా అని అనుకుంటే ఈ రోజే నాకు డబుల్ డ్యూటీ వేసింది. డబుల్ డ్యూటీ అంటే మార్నింగ్ వర్షిప్కి ఈవినింగ్ వర్షిప్కి రెండింటికి అందలేము. సో నేను అడిగాను, ఆమెను చాలా రిక్వెస్ట్ చేశాను, స్టాఫ్ అవ్వలేరు, నువ్వే అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పి ఇంకా నాకు ఇవ్వలేదు. నిన్న మధ్యాహ్నమే రోటా వచ్చేసింది. సో నేను ఈవినింగ్ 9 ప్రేయర్కి వచ్చాను. ప్రేయర్కి వచ్చి అక్కకి అమ్మకి చెప్పేశాను, అమ్మ నేను రేపు రావట్లేదు, ఇట్లా రోటా వచ్చింది, 2 times కూడా నేనే చేసుకోవాలి అని. ఏం కాదు అమ్మ అన్నారు, స్టార్టింగే కదా, ఇప్పుడే జాయిన్ అయ్యావు కదా, చేసుకో, ఏం కాదు నెక్స్ట్ వీక్ వద్దు కానీ అని అన్నారు. నేను మార్నింగ్ కూడా ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు బైబిల్ చదివాను, 10 verses చదివాను. ఆ 10 verse స్టార్టింగ్ ఏమని ఉంది, నాకు సహాయం చేయదేవా అని ఉంది. ఎండింగ్ వర్స్లో జవాబు ఇచ్చేశాడు, నిన్ను అమ్మని పరిచయంలో సిగ్గునుందరు సంథింగ్. కానీ తన నా సుపీరియర్, నా ఎనిమి కాదు. బట్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ నువ్వు అదే అధ్యాయంలో దయచేసావు. అదొక క్వశ్చన్ మార్క్లో నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. అసలు మామూలుగా ప్రీవియస్ ఇయర్ అయితే నేను మామూలుగా బైబిల్ చదివేదాన్ని మాత్రమే, ధ్యానించేదాన్ని కాదు. ఈ 2020 సంవత్సరం నుండి బైబిల్ నేను ధ్యానించడం స్టార్ట్ చేశానండి. మార్నింగ్ అదే క్వశ్చన్తో నేను వెళ్ళిపోయాను. ఆఫ్టర్నూన్ మా ఎన్ఎస్ ఆమెకి ఏమనిపించిందో తెలియదు. ఆఫ్టర్నూన్ 2 o'clock నేను వెళ్ళిపోయే టైంకి నాకు ఫోన్ చేసి తన క్యాబిన్కి పిలిచి, నువ్వు మధ్యాహ్నం డ్యూటీ చేయకు, వెళ్ళిపో అని అన్నది. నాకు చాలా ఆనందం వేసిందండి. ఇంకొచ్చేద్దాము, ఓకే నాకు ప్రేయర్కి వెళ్ళడానికి ఒక టైం దొరికింది అని అనుకుని నేను వచ్చి పడుకున్నాను. పడుకుని 5 o'clock వరకు నేను టైమర్ పెట్టుకున్నాను, అలారం పెట్టుకుని పడుకునిపోయాను. అలారం లేచి మళ్ళీ నా లేజినెస్ మళ్ళీ పడుకో, సాతాన్ ఎట్లా అంటే మళ్ళీ పడుకో, ఏం కాదు, ఇంకొక 1 hour 6 o'clock వరకు మళ్ళీ పడుకున్నా. మళ్ళీ 6 o'clockకి లేచినప్పుడు కూడా నాకు ఒక రకమైన హార్ట్ బీట్ అండి. నేను అనుకున్నాను థైరాయిడ్ వల్ల ఇట్లా అనిపిస్తుంది, హార్ట్ బీట్ బాగా ఫాస్ట్గా కొట్టుకుంటుందని. ఒక 20 minutes నాలో నేను బాధపడ్డాను, ఏంటి ఇట్లా అనిపిస్తుంది. నేను ఇంకా అనుకున్నా ఈరోజు చర్చికి వెళ్దాం, వెళ్ళొద్దు, ఇంకా పడుకుని పోదామని పడుకున్నా, నిద్ర రావట్లేదు. మళ్ళీ మా రూమ్మేట్ వచ్చి బయటకు వెళ్దాం అక్క అంటే నేను ఓకే అమ్మ వచ్చేస్తాను నీతో అని చెప్పేశాను. చర్చికి వెళ్తానన్న మాట నాలోంచి రాలేదండి. మళ్ళీ మా పిన్ని గారు కాల్ చేశారు. కాల్ చేసి ఆమె హిందూ అండి, ఆమె ద్వారా దేవుడి నాతో ఈరోజు మాట్లాడారు. ఆమె ఏ విధంగా మాకు ఈ కన్వర్సేషన్ వచ్చిందో తెలియదు, కానీ ఆమె ఒక మాట అన్నది, నువ్వేం బాధపడకు, ఎలాగో నువ్వు చర్చికి వెళ్తావు, ప్రేయర్ చేసుకో అని అన్నది. నేనేంటి చర్చికి వెళ్ళకూడదు అనుకున్నాను, ఆమె ఏంటి చర్చికి వెళ్తూ ప్రేయర్ చేసుకోని అంటుంది అని చెప్పి ఒక 5 minutes ఆలోచించి నేను మార్నింగ్ చదువుకున్న 71 కీర్తన గుర్తొచ్చిందండి. సహాయం చేయని అడిగాము, 12వ వచనంలో లాస్ట్ వచనంకి వచ్చేసరికి దాన్ని ఎండ్ చేసేసావు, ఆన్సర్ ఇచ్చేసావు. సో నువ్వు నాకు మధ్యాహ్నమే నువ్వు వెళ్ళు అని చెప్పి మా మేడం నుండి పర్మిషన్ వచ్చేసింది. కానీ నా బతుకు నాకున్న సాతాను అంతలా పీడించిందండి. మళ్ళీ మా పిన్ని ద్వారా నాతో మాట్లాడి, హిందూ అయిన ఆమెతో నాతో మాట్లాడి మళ్ళీ నేను చర్చకు వచ్చేలాగా నన్ను ఇలా చేసింది. మళ్ళీ ఇక్కడ ఉన్నామంటే ఆయన నడిపిస్తేనే వచ్చామని నేనైతే నమ్మానండి. ఈ చిన్న సాక్ష్యం, ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. మీ సమయాన్ని తీసుకున్నందుకు నాకు క్షమించండి.